వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. బుధవారం తెల్లవారుజామున న్యూ ఓర్లీన్స్ ఫ్రెంచ్ క్వార్టర్లోని కెనాన్ మరియు బోర్బన్ స్ట్రీట్లో అధిక వేగంతో పెద్ద గుంపుపైకి ట్రక్కు ఉద్దేశపూర్వకంగా నడపడంతో కనీసం 10 మంది మరణించారు మరియు 30 లేదా అంతకంటే ఎక్కువ మంది గాయపడ్డారు, నగర అధికారులు తెలిపారు. న్యూ ఓర్లీన్స్ కారు ప్రమాదం. న్యూ ఓర్లీన్స్ కెనాల్ మరియు బోర్బన్ స్ట్రీట్ లో ఒక వాహనం జనంపైకి దూసుకెళ్లింది. 10 మంది మరణించారు మరియు 30 మంది గాయపడ్డారు. నగరం యొక్క అత్యవసర ఏజెన్సీ NOLA రెడీ ఈ ప్రాంతాన్ని నివారించమని ప్రజలకు సూచించింది. ఈ సామూహిక ప్రమాద ఘటనలో న్యూ ఓర్లీన్స్ పోలీసులు బహుళ మరణాలు మరియు గాయాలను ధృవీకరించారు. పోలీస్ చీఫ్ అన్నే కిర్క్ ప్రాటిక్ టెలివిజన్ వార్తా సమావేశంలో మాట్లాడుతూ, తెల్లవారుజామున 3:15 డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా గుంపుపైకి వెళ్లాడు. ఈ వ్యక్తి తనకు వీలైనంత ఎక్కువ మందిని నడపడానికి ప్రయత్నిస్తున్నాడు అని కిర్క్ ప్యాట్రిక్ చెప్పారు. అతను చేసిన మారణ హోమం మరియు నష్టాన్ని సృష్టించడానికి అతను నరకయాతన కలిగి ఉన్నాడు. తన వాహనం క్రాస్ అయిన తర్వాత డ్రైవర్ పోలీసులపై కాల్పులు జరిపి 2 పోలీసు అధికారులను కొట్టాడని కిర్క్ ప్యాట్రిక్ చెప్పారు. ఘటన సమయంలో 300 మందికి పైగా అధికారులు విధుల్లో ఉన్నారని ఆమె తెలిపారు. FBI విచారణ చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.